నమస్తే అండి. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో నవీన్ యాదవ్ పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ అండి. వాళ్ళు యాదవ్స్ అయినా మేము గౌడ్స్ అయినా అందరం కలిసి ఒకే బస్తీలో ఉన్నాము. సిరిసోమ యాదవ్కి వచ్చేసి ఈరోజు 67 సంవత్సరాలు, మాకు వచ్చి 57 సంవత్సరాలు. మేము వాళ్ళ ఇంటి మనిషి లెక్క ఉంటామండి. ఒకరి ఇంట్లో ఒకరు తిరిగే వాళ్ళము, ఒక బస్తీలో ఉండేవాళ్ళము. మాకు రౌడిజం అనేది మాకు ఎలాంటి అవకాశాలు లేవు. మాకు ఒక ఆఫీస్ అనేది ఒకటి ఉండేది, అది కలుకొంప ఈసబూల కలుకొంప అనేది ఉండేది. కానీ మేము హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ రౌడిజం లేదు. వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మేము నా 57 సంవత్సరాల వయసులో మేము వాళ్ళ చేతుల్లో పెరిగాం కనుక మాకు రౌడిజం ఎక్కడ కనిపించలేదండి. అది అనేవాళ్ళు కూడా తప్పుగా మాట్లాడుతారు ఈ రోజులలో. వాళ్ళు పెట్టేది అన్నం పెడుతారు కానీ సున్నం కాదండి. మాకు తెలిసినంత మాత్రము వాళ్ళు అన్నమే పెడుతారు 10 మందికి. 10 మందిలో మంచి పేరు కూడా ఉంది వాళ్ళకి. ఈ రౌడిజం అనేది మేము ఎప్పుడు చూడలేము, చూడబోము కూడా. మాకు తెలిసినంత మాత్రము దాంట్లో వచ్చేసి నవీన్ యాదవ్ గుడ్. ఎందుకంటే మాకు తెలిసిన ఒక 3 నాయకులు ఉన్నారండి. మొదట మా వ్యక్తి వచ్చి పి.జే. రెడ్డి గారు, రెండవ వ్యక్తి వచ్చేసి సంగారెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. ఇప్పట్లో ఉన్న నవీన్ యాదవ్ గారు ఇంటింటికి తెలియని మనిషి అనేది నవీన్ యాదవ్ బాగా గుర్తుపడతారు. ప్రతి ఇంట్లో 20 మంది ఉంటే 18 మంది నవీన్ యాదవ్ గారిని గుర్తుపట్టే మనుషులే ఉన్నారు కానీ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరండి. అందరూ ఇంట్లోకి వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, చావులకు వెళ్తారు, గణపతికి వెళ్తారు, అమ్మవారికి వెళ్తారు. ప్రతి చావులకు వెళ్ళి వాళ్ళు తోచినంత వాళ్ళు ఇస్తున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదో కొద్దిగా మంది అలా ఉంటారు. ఆ కొద్ది మందిలో ఇలాంటి వాళ్ళు ఇలా ప్రచారం చేసి రౌడిజం అని, గుండాయిజం, వాళ్ళు రౌడిజం అన్న వాళ్ళు, గుండాయిజం అన్న వాళ్ళు కూడా ఆయన దగ్గర తిని వెళ్ళే వాళ్ళే వాళ్ళు. ఈ రోజు కూడా మేము కూడా ప్రత్యేకంగా చూసాము. ఆయన దగ్గర ఉండి ఈరోజు తినేసి రేపు పక్కన వెళ్ళి ఈరోజు అలా ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళు ఒకప్పుడు ఇంట్లో తిన్నవాళ్ళే వాళ్ళు. మేము చూసాము. 10 మందితో మొదలైంది, 100 మందితో కూడా ఆకలి చావు లేకుండా ప్రతి వాడికి పెడుతున్నారండి వాళ్ళు. ముందు డబ్బు పక్కన, ముందు భోజనం, ముందు టీ, ముందు కాఫీ, ఏ టైంకి ఎలా వస్తే అలా అందించేవాళ్ళు మేము చూసాము. మేము బస్తీ వాసులంగా. మీరేమో ఇన్ని సేవలు చేశారు, ఇన్ని కార్యక్రమాలు చేశారని మీరు అంటున్నారు కదా, మరి కేటీఆర్ ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు? కేటీఆర్ ఎక్కడో ఉంటాడండి, కానీ మేము బస్తీ వాసులం కనుక మాకు తెలుసు ఆయన కష్ట సుఖాలు. ఆయన ఉండేది ఎక్కడో 40 కిలోమీటర్ 50 కిలోమీటర్. రీసెంట్గా ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయనకు కేటీఆర్కి ఇప్పుడు ఏది 10 వచ్చింది అతనికి, మా ఐటీ ఉన్నాడు కనుక ఇప్పుడు మా జూబ్లీస్ ఏరియాలో తిరిగారు. ఒకప్పుడు మేము కూడా సలా దుకాణం నడిపించామండి. బంజారా 7 నుంచి వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కనుక ఈ కేసీఆర్ అనేవాళ్ళు కూడా మా దుకాణంలోకి వచ్చేసి మా దుకాణం తాగి వెళ్ళేవాడు. మాకు తెలుసు. ఒక స్కూటర్ ఉంది, ఒక డొక్కు స్కూటర్ నా దగ్గర వచ్చి నా చేతుల్లో దాకా ఇచ్చాను నేను. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి లంబడి బస్సులు అడగండి, మీకు 100% చెప్తారు. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు మరో ప్రచారం ఏం చేస్తున్నారంటే పథకాలు ప్రజలకు అందట్లేదు అంటున్నారు. నిజంగా అందుతలేవంటారా? ఎందుకు అందుతలేవండి? ఇప్పుడు మీకు ఆల్మోస్ట్గా తెలుసు. 6 పథకాలు ఇచ్చారు. 3, 4 జరుగుతూ ఉన్నాయి, జరుగుతాయండి. ఎందుకంటే మాకు తెలిసి మేము గోల్కొండ నవాబు నుంచి చూసామండి. అదే ఖజానా అనేది ఇంత ఉండేది, తీసి ఇచ్చాడు. ఖజానా కొంచెం ఖాళీ అయింది కనుక డెఫినెట్గా చేస్తాడు. ఇంకా మనకి ఇప్పుడే కదండి. ఎప్పుడైతే మనకు 5 సంవత్సరాలు అయితే కేసీఆర్ ఇవ్వలే కదా, 6వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు. అలా వీళ్ళు కూడా అలా ఉంటుంది, అలా అనుకోవచ్చు కదా. మనము వచ్చి 2 సంవత్సరాలు కదండి, ఆయన 4 సంవత్సరాల నుంచి వచ్చిన 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాడు. రాగానే ఇవ్వలే కదా, కొంచెం టైం తీసుకున్నారు. కొంచెం టైం పడుతుంది మనకు కూడా. ఎవరైనా అంతే కదండి, టైం లేదంటే ఒక ఇంట్లో 4 అన్నదమ్ములం ఉంటాము, ఇమ్మీడియట్లీగా వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోగానే అంటే కుదరాలి కదా. వాళ్ళు కూడా కుండ సాప చదువుకోవాలి కదా. తల్లి దగ్గర 4 సాపలు ఉంటాయి కదా, 2 సాపలు ఉంటాయి, 2 మంచాలు ఉంటాయి. అంటే 4 పెట్టుకొని డివైడ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అలా ఆలోచన చేయాలి కదా మనం కూడా. రాగానే ఇవ్వాలని అసలు మాకు తెలిసిన పథకాలకు కూడా వేస్ట్ అండి. మాకు చదువు ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఈ 2 ఇస్తే అసలు మనకి ఇవన్నీ అవసరం లేదు కదా. ఇలాంటి అందరూ సోమరిపోతుంది చేస్తుంది కదా గవర్నమెంట్ కూడా. వీళ్ళు గొల్ల వాళ్ళు, వీళ్ళు మాదిగ వాళ్ళు, వీళ్ళు చాకలు వాళ్ళు అనేసి కులాలు డివైడ్ అయిపోతున్నాయి. డివైడ్ చేయొద్దు మనకు తెలిసినంత మాత్రం. నాకు తెలిసినంత మాత్రం ఉన్నవాళ్ళు తింటున్నారు, లేని వాళ్ళు ఉన్నవాళ్ళే తింటున్నాడు. మనం ఆలోచన చేయాలని మా ఆలోచన. చదువు ఇవ్వండి, 100% చదువు ఇవ్వండి, 100% వైద్యం ఇవ్వండి. అది 2 ఇస్తే ఈ పథకాలు అవసరం లేదు ఎవరికి. మనకి పథకాలు ఎందుకంటే ఇప్పుడు జవాహర్ ఉంది, అందరూ కూడా అదే అంటున్నారు. ఓటుకెంత అవసరం. ఫైనల్ గా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటారు? 100% నవీన్ యాదవ్ అండి. మాకు తెలిసినంత మాత్రం 100% నవీన్ యాదవ్ని గెలిపిస్తాం కూడా. మా ప్రాణం ఉన్నంతసేపు మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన వయసు వచ్చేసి 29 సంవత్సరాలు రాజకీయంగా వచ్చాడు. ఇండిపెండెంట్ ఉన్నాడు, ఎంఐఎంగా వచ్చాడు. మన రీసెంట్గా అజరుద్దీన్ చేశాడు, దారం నాగేందర్ చేశాడు. మాకు ఏడుపు వచ్చింది ఆయన చేసిన సేవకి.
ఇంత పెద్ద వర్షాలలో ఇంత బుర్రల్లో తిరిగి దాని కష్టపడి చేశారు. ఇప్పుడు ఆయన కష్టపడుతున్నాడు, ఆయన ఫలితం ఇవ్వండి. ఒక్కసారి మాకు ఛాయిస్ ఇవ్వాలి, ఇస్తే తెలుస్తుంది కదా మనకు కూడా ఏ మనిషి ఎలా అని, రౌడిజమా మంచితనం అని తెలుస్తుంది మీకు. మాకు తెలిసి మంచితనమే, 100% మంచితనమే మాది. నేను ఇప్పుడు కూడా బల్ల బుద్ధి చెప్తాం మేము. చాలా మంది బాగుపడ్డారు, కానీ మా యాదవులు బతకవచ్చు ఇవ్వకపోవచ్చు, మా గౌడ్స్కి ఇవ్వకపోవచ్చు, కానీ మిగతా చాలా మందికి రీసెంట్గా కార్యక్రమం మొన్నే చేశారు. ఆయన ఎవరు చెప్తే చేయలేడు, ఆయన ఈ కలుపులను తీసుకొచ్చారు. ఈరోజు ఎలక్షన్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ పెట్టుకోలేడు శ్రీమంతాలు. అంతకుముందు 2-3 years చేశాడు, చేసి 4th year 3rd yearకి వచ్చాడు. అది జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ఓవరావర్గా అయితే కొనసాగుతున్నాయి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది. ఒక పక్క మేము గెలుస్తాం, ఇంకో పక్క మేము గెలుస్తాం అనేసి అంటున్నారు. ఫైనల్ గా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి ఎక్కువ? అన్న జూబ్లీస్ అంటే ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ బ్యాక్ జూబ్లీస్ అంటే కాంగ్రెస్ అడ్డా, కాంగ్రెస్ గడ్డ అన్నారు. ఎట్లా అంటే పీజీఆర్ గారు అప్పుడు బతికిండే కాబట్టి పీజీఆర్ గారి కంచుకోట ఇది. ఏదో మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల మా కొద్ది గొప్ప ఓడిపోవడం జరిగింది తప్పించి, ఇప్పుడైనా ఎప్పటికైనా పీజీఆర్ గడ్డ, అదే పీజీఆర్ గడ్డని మా నవీన్ అడ్డగా మార్చబోతున్నారు జూబ్లీస్ ప్రజలు. అది ఏది అంటే 50,000 పైన ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ అన్న. గెలవడం అయితే పక్క. ఏ నా కొడుకు ఎలాంటి ఫేక్ న్యూస్ కానీ నేను కొన్ని చూస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, అది మన బీఆర్ఎస్ వాళ్ళు అంటే నేను ఏదో ఉన్నడే ఫ్లోలో అన్ని చెప్పించిన, నిజాలు చెప్పించిన. అది మనోడు అది నిజాలు చూపించలేకపోయిండు. దయచేసి ఏ సోషల్ మీడియా అయినా కానీ మీ నిజాలు చూపించారు, ప్రజల వద్ద తీసుకెళ్ళి. ఏదో సోషల్ మీడియాను దయచేసి సోషల్ మీడియాను ఫేక్గా వాడకూర్రి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది ఇవాళ రేపు ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ లాగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అయిపోయింది, స్మార్ట్ మొబైల్ అయిపోయింది. నిజాలు ప్రతి ఇంటికి ప్రతి డోర్కి వెళ్ళేటట్టు చూడాలి మీరు. నవీన్ యాదవ్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం పక్క. ఇంకోటి మీరు గెలవడం ఖాయం పక్క అని మీరు అంటున్నారు కదా, కేటీఆర్ నవీన్ యాదవ్ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు సార్? ఆరోపణలు అంటే తెలంగాణ రాకముందు వాళ్ళ నాయన ఏముండే, వాళ్ళు కేటీఆర్ ఏముండే, కేటీఆర్ ఎక్కడ వద్దులే బాత్రూంలో కలుగుతుండేనో, కవిత ఎక్కడనో ఉంటుండేనో. కవిత పాపం ఇప్పుడు ఆమెనే బాధపడుతుంది, ఆమె అనవద్దు కానీ ఒక తల్లి పాపం చాలా బాధపడుతుంది. ఒక సొంతం చెల్లెనే మోసం చేసిన వాళ్ళు అన్న. ఇక తెలంగాణ ప్రజలకి ఏం చేస్తారన్న, వాళ్ళు సొంతం చెల్లెనే నాశనం చేసిన వాళ్ళు. ఇక ఇక్కడ జూబ్లీస్లో వచ్చి ఇక డ్రామాలు చేస్తారు. ఇక మొన్న ఒక సుధీర్ రెడ్డి అన్న వ్యక్తి వచ్చిండి, మళ్ళీ ఒక రెడ్డి అంట, వాళ్ళు సుదర్శన్ రెడ్డి అంట, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే అంట. ఆయన పోయేది పోకుండా ఆ క్యాంపెయినింగ్ చూసి కిందికించి మరి ఏమనిపించిందో తెలియదు నాకు. జెలస్ ఫీల్ అయినట్టు, అరే కాంగ్రెస్ ఇక భర్తీస్తున్నారు అని చెప్పి సప్పటికి నీకు అంటబెట్టే. సరే బాబు, దానికన్నా ముందు ఆల్రెడీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అంటబెట్టిర్రు. 2023 ఎలక్షన్లో మిమ్మల్ని అంటబెట్టి పక్కా పడేసిర్రు. నెక్స్ట్ ఈ జూబ్లీస్ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని అంటబెట్టి పక్కా పడేయకపోతే అప్పుడు చూడండి, పోచమ్మ తల్లి మీద ఒట్టు, మీరు ఓడిపోవడం ఖాయము. ఇక్కడ కాంగ్రెస్ జెండా గెలవడం ఖాయం. కేసీఆర్ ఏమో అసెంబ్లీకి రాడు కానీ ప్రచారానికి వస్తున్నాడు, దీనిపైన మీరేమంటారు మరి? పాపం కేసీఆర్ కాక ఇప్పుడు పాపం ఒక ఎలక్షన్ మన కాంగ్రెస్ పార్టీకి రాగానే పాపం వాళ్ళు అయ్య కొడుకులు మామల్లు కొట్లాడుకొని బాత్రూంలో పడేసి, నిజం ఇది చెప్పుకోరాది, వీళ్ళు చెప్పుకోలేకపోతారు. అయ్యా కొడుకులు మామూలు కొట్టి నాకు కావాలి, నాకు నీ వల్ల నేను ఓడిపోయినా, నా వల్ల నువ్వు ఓడిపోయినా, నీ వల్ల నువ్వు. పాపం ఆయన ఖాళీలో కొట్టేసి మూలకు పడేసిర్రు. ఆయన ఏదో అయ్యా గొప్ప అని చెప్పి పాయేశ్వరం వదిలించారు, మెల్లగా బయటికి వచ్చిండు. మళ్ళీ తీసుకొని అడ్డీలో కొట్టి ఫామ్స్లో వండబెట్టేస్తారు కట్టే అనిపిస్తుంది నాకు. పాపం ఎంతకైనా కేసీఆర్ కాక నువ్వు 2014 సీఎం కాకముందు మా సోనియా గాంధీ అమ్మకు మాట ఇచ్చినావు, దయచేసి మళ్ళీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే నీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా సీఎం రేవంత్ రెడ్డి అని నేను మాఫ్ చేస్తాడు, నేను బారాకూన్ మాఫ్ చేసి నేను మళ్ళీ మా పార్టీలో ఇన్వైట్ చేసుకొని మా తెలంగాణ వాసిగా నేను గౌరవిస్తారు. మా సోనియా గాంధీ కూడా నీ మీద ఏం కొమ్ము లేదు. కాకపోతే నువ్వు మమ్మల్ని మోసం చేసి సీఎం కావడం అయిన తప్పించి జర మీ కొడుకు కూడా ఎక్కువ కేటీఆర్కి ఏం తెలుసో తెలియదో తెలియక ముందు ఇక్కడ అమెరికాలో బాత్రూమ్ కలెక్టర్ ఉండే పాపం వీడి వచ్చి ఐటీ మన మంత్రి అయ్యి ఎందుకు చెప్పుకుంటే బాగుండదు. ఆయన గతం ఏంది, ఆయన ఏంది. ఈ హరీష్ రావు అంటాడా పాపం, ఆయన కూడా ఎక్కడో అయిపోయింది. ఆయన ఏకాకి అయిపోతాడు, ఆయన కూడా కానీ గతమైంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకి చాలా బాకీ ఉంది అనేసి అంటున్నాడు కేటీఆర్. నిజంగా బాకీ ఉందా? అన్ని పథకాలు కూడా అందట్లేవు అని అంటున్నాడు కేటీఆర్. అన్న చాలా బాకీ ఉందా, నువ్వు అన్నట్టు కరెక్ట్గా చెప్పినావు. నేను ఒప్పుకుంటా. ఏం బాకీ చెప్పానా? దళితుడు సీఎం కావాలి, 3 ఎకరాల భూమి కావాలి, నీళ్లు నియామకాలు నిధులు మాకు కావాలి, వాళ్ళు కావాలి. వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తున్నాం కాబట్టి బాగా కొద్ది గొప్ప తీర్చడం అయితే పక్కా తీరుస్తాం మేము.
ఫస్ట్ మాకు కేసీఆర్ దళితులు సీఎం చేయడం మేము చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి చేసినాము, మంత్రులు 4 స్థానాల్లో మంత్రులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 4 మంత్రులు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు పక్కా న్యాయం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కాంగ్రెస్ అడ్డగా మారబోతుంది. రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రచారంకి వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి? పక్క వస్తాను. ఇలా వెంగళరావు నగర్ లో రోడ్ షో ఉంది. మళ్ళీ ఇక్కడ ఎందుకు రావద్దన్న? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డాడు. వీళ్ళు అంటుండే 6 గ్యారెంటీలు. ఇప్పటిదాకా నువ్వు అడిగిన 6 గ్యారెంటీ చెప్తా నేను. 6 గ్యారెంటీ అన్న కొద్దిగా గొప్ప అయినా అన్న. ఏదంటే ప్రతి ఆడబిడ్డకు 2500 దానికి అవుతుంది. కొద్దిగా టైం అన్నప్పుడు మనం ఇప్పుడు ఇల్లు కట్టాం కానీ అన్ని కావు. కొద్దిగా నీళ్లు పోవాలి, ఇటుక పెట్టాలి, సిమెంట్ పెట్టాలి, అసర్కారు చేయాలి, మళ్ళీ పూజ చేయాలి, అప్పుడు వస్తుంది. ఇక వీళ్ళు ఏమన్నా అంటే వీళ్ళకు ఎందుకంటే అధికారం పైన పిచ్చి పట్టిన పాపం. ఆ ఎర్రగడ్డలో షెరి చేయించే ఈయన దగ్గరనే జూబ్లీస్ పక్కనే కేటీఆర్కి ఒక బెడ్, మళ్ళా హరీష్ రావుకి ఒక బెడ్, మళ్ళీ సుధీర్ రెడ్డి కూడా వచ్చిండు. ఆ మనిషి కూడా మా బీసీ బిడ్డని చాలా అగౌరవపరిచిండు. బీసీ అదేదో తమాషాలు అన్నాడు కానీ మనను కూడా 4-5 బెడ్లు పెట్టేస్తే సెట్ అయిపోతుంది వాళ్ళకు. ఎర్రగడ్డ పక్కనే. ఇక కాకపోతే మా దగ్గర ఫ్రీ బస్ ఉంది. వీళ్ళకు 5 కోసం మేము టికెట్లు తీసుకొని పంపిస్తాం వాడికి ఫ్రీ బస్ కోసం. ఆడబిడ్డకి ఫ్రీ బస్ పెట్టినాము. ఈ 5 ఉన్నారు కదా వీళ్ళ కోసం ఫ్రీ బెడ్ ఇచ్చేస్తాం ఆడ మేము. ఈ ప్రభుత్వం హిందూస్ కి, క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి న్యాయం చేయట్లేదు అనేసి కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. నిజంగా న్యాయం చేయట్లేదా మరి? అన్న, ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి కాదు, గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ కానీ, హిందూ, ముస్లిం, భాయి, ఈసాయిలంతా ఇక్కడ కింద సర్దాజులు ఉన్నారు. వాళ్ళు మా పార్టీ అభ్యర్థులే, మా పార్టీ క్యాండిడేట్లే. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లోకల్ క్రిస్టియన్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరినీ కలుపుకోరా. దళితులు కానీ, బీసీలు కానీ, రెడ్డిలు కానీ, వెల్మ కానీ చాలా మంది ఉన్నారు. ఎస్సీలు కానీ, లేకపోతే మళ్ళీ హిందూ, ముస్లిం చాలా మంది ఉన్నారు. చాలా మందికి న్యాయం జరుగుతుంది. సమన్వయం జరిగి అందరికి న్యాయం చేస్తారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం మరి జూబ్లీ ప్రజలకు? జూబ్లీస్ ప్రజలారా, దయచేసి ఈ రోజులో ఈ జూబ్లీస్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎంతమంది అయితే జూబ్లీస్ ప్రజలు 4 లక్షల పైన ఓట్లు ఉన్నాయంట, వాళ్ళు దయచేసి ఒక్కసారి మీరు అవగాహన తెచ్చుకోండి. మనకు జూబ్లీస్ డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ పీజీఆర్ అడ్డ మీద పక్క నవీనన్న జెండా ఎగిరేయాలి. అది కూడా కాంగ్రెస్ జెండా ఉండాలి. ఆ కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగిరేస్తే మీ జీవితాలు మారుతాయండి. వీళ్ళని దొంగ హామీలు కానీ, వీళ్ళ దొంగ నాటకాలు, బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒక్కటే తొత్తులే. నువ్వు మేరే పే బోల్, మా తెరే పే బోల్తాం. వీళ్ళ ఏం తెలుసా, నిన్న అంటూనే ఒకటి ఏది మన అజరుద్దీన్ సార్కి మినిస్టర్ ఇస్తున్నాని, వాడు ఏమన్నాడు, ఏమో ఫోన్లో మాట్లాడుకున్నట్టు, అరే నువ్వు నా మీద చెప్పు, వీళ్ళకి ఆపేద్దామని చెప్పినట్టు చెప్పుకున్నట్టు లోపల గుసగుసలు మాట్లాడుకొని కథం పట్టించినట్టు. అది ఉండొచ్చు అలా లోపల బీజేపీ, బీఆర్ఎస్. అందుకో మా రాహుల్ గాంధీ చెప్పి ఒక 3 నెలల కింద బీఆర్ఎస్ఎస్ అంటే బీఆర్ఎస్ఎస్ లోనే బీఆర్ఎస్ ఉంది, క్లియర్ అండ్ కట్. ఇది ఇద్దరు దోస్తులే, కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు అంతా తొత్తులే. మనం అనొద్దు కానీ మా బీసీ బిడ్డను ఓడిపోయానికే ఇలా అంతా తమాషాలు చేస్తారు. మా బీసీ బిడ్డ ఇక్కడ గెలుస్తాడు. ఇంకోటి కేటీఆర్ మొన్న కామెంట్ ఏం చేశాడంటే జూబ్లీ బై ఎలక్షన్ లో 1500 ఫేక్ ఓట్లు ఉన్నాయి అనేసి అంటున్నారు. ఆ ఓట్లు వాళ్ళు వేసే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. నిజమేనా అన్న? నువ్వు ఇది కరెక్ట్ తీసినావు, కరెక్ట్ పని. ఇప్పుడు నేను డోర్ టు డే అదే చేస్తున్నా. ఫేక్ ఓట్లు ఉన్నాయి ఈడ కాదు, మొత్తం ఇండియా లెవెల్ ఉన్నాయి. మా రాహుల్ గాంధీ గారే మొన్ననే కనిపెట్టుకొని బీహార్లో 60 లక్షల ఓట్లు తీస్తే వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ లిస్టు ఆన్లైన్లో వస్తుంది. ఆ లిస్ట్ ఢిల్లీ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ 60 లక్షల ఓట్లు యాడ్ చేసిరు. వీళ్ళు కూడా మొన్న గెలిచిరు కొన్ని ఓట్లు. మరి అంటే మీరు అంటే గత 10 ఏళ్ళ నుంచి మీరు ఆ ఫేక్ ఓట్లతో గెలుస్తురా? అదే కదా, ఫేక్ ఓట్లతో గెలుస్తుంది బట్టి చూస్తుంటే. అంటే మీ మీడియా, సోషల్ మీడియా ఫేకు, ఈ న్యూస్ ఫేక్ మీడియా, అదేది దాని పేరేం పేరు మొన్న మిర్రర్ అంట, ఆమె ఫేక్ న్యూస్. ఇవన్నీ దయచేసి సోషల్ మీడియా ఉన్నాయి కదా అని మీరు నిజాయితీగా వాడండి, నిజంగా వాడండి. మీకు కూడా మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతి జర్నలిస్టు ఇవాళ రేపు ఎంత చదువుకొని మీదకి వస్తారు. ఎందుకంటే నేను ఒక చదువుకున్నా కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు. మనం న్యాయాన్ని కాపాడుకుందాం, మనల్ని కాపాడుకుందాం. జూబ్లీస్ మీద పక్కా కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న. జూబ్లీ బై ఎలక్షన్స్ ఓవరావరిగా అయితే కొనసాగుతుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నవీన్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ప్లస్ గతంలో పోటీ చేసి ఒక మంచి మెజారిటీ సాధించిండు. కాబట్టి ఈసారి ఏంటంటే అధికార పార్టీలో అతను పోటీ చేస్తున్నాడు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ గతంలో ఆదరించి ఉన్నారు కాబట్టి ఈసారి అధికార పార్టీ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. మరో పక్కనేమో కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు బొంద గెలుస్తారు అనేసి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో దీనిపైన ఏమంటారు? కేటీఆర్ వాళ్ళ పార్టీ గెలవదనే సంగతి కేటీఆర్ తెలుసు. కాకపోతే సెకండ్లన్నా ఉండాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప గెలవడం కోసం కాదు. బీజేపీ ఎక్కడ ముందుకు వస్తుందో మేమే ఉండాలి, సెకండ్ ప్లేస్లో మేమే ఉండాలనే ఆయన ప్రయత్నం తప్ప అంతమే ఏం లేదు. దానికోసం కేసీఆర్ కూడా ఏంటంటే ఆయన స్థాయి మరిచి ఒక రౌడీ షీటర్ అని అది నేను చెప్పేసి అని వేస్ట్ మాట్లాడుతున్నాడు. రౌడీ షీటర్లు అని చెప్పేసి అంటే కేసీఆర్ ఫ్యామిలీ రౌడీ షీటర్లు. అంత పెద్ద కోదండరావు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన కోదండరావుని అర్ధరాత్రి పూట పోయి
ఇంట్లో తలుపులు పలగొట్టి వంటగది నుంచి తలుపులు పలగొట్టి ఎత్తుకొని పోయారు. గద్దర్ని సెక్రటేరియట్ ముందు ఒక రోజు మొత్తం కూడా ఎండలో నిలబెట్టాడు. రౌడీ షీట్ ఏదైనా ఉంటే అవకాశం ఉంటే వాళ్ళకు ఉంటుంది తప్ప మిగతా ఎవరికి ఉండదు ఆడ. ఓకే, మరో కామెంట్ చేస్తున్నాడు కేటీఆర్, జూబ్లీ హిల్స్ లో 1500 ఫేక్ ఓట్లు ఉన్నాయి, అది మీరు ఏంటి జాగ్రత్తగా అనేసి కూడా ఒక సలహా ఇస్తున్నాడు. నిజమే అంటారు అది? ఒక రోజు ఆ మాట మాట్లాడాడు, తెల్లారి మళ్ళీ 4 గరుచుకోండు. ఎందుకంటే తర్వాత ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అన్ని ఫేక్ మాటలు అని చెప్పేసి అర్థమైపోయింది. అటువంటి ఏమి లేవు. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. అదంతా అబద్ధ ప్రచారం తప్ప వేరే ఏం లేదు. ఓకే, రేవంత్ రెడ్డి ప్రచారంకి వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి? వస్తారు. ఈరోజు సాయంత్రం ఆల్రెడీ ఉన్నది, ప్లస్ ఇంకొక 3 రోజుల పాటు ర్యాలీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇంకో మీటింగ్ కూడా ఉంటుంది. ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి వైపు ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ మొన్న ఒక బహిరంగ సభ జరిగింది కృష్ణానగర్లో. సినీ కార్మికులు పెద్ద ఎత్తున కూడా స్వాగతించారు. ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిందనేసి కూడా కొంతమంది అంటున్నారు. అది ప్రతిపక్ష పోలు ఏంటంటే ఎక్కడైతే ఖాళీ కుర్చీలు ఉన్నాయో ఆ ఖాళీ కుర్చీలను ఫోటో తీసుకొని అది వీడియో తీసుకొని సభ మొత్తం ఇంతే ఉందని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు తప్ప వేరేం లేదు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ యువకుడు, అందరూ చదువుకున్న వ్యక్తి, స్థానికుడు. ఈ ఏరియాలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి నవీన్ యాదవ్ కానీ శ్రీశైల్ యాదవ్ కానీ అంటే ఏంటో, వాళ్ళు ఎంతమందికి ఎన్ని రకాల హెల్ప్ చేసారో అవి మొత్తం అందరు తెలిసిన వ్యక్తి. కాబట్టి అందరు కూడా మావాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, మా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతున్నాడు అని చెప్పేసి ఒక సొంత కుటుంబీకులాగా భావిస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ అందరూ ఓట్లేస్తున్నారు. భారీ మేడతో రేపు విజయం సాధిస్తున్నాడు. కేటీఆర్ చాలా రోజుల తర్వాత ఈ ప్రచారం రాబోతున్నాడు. సో ఏమన్నా ఓట్లకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి? ఎటువంటిది ఏమీ లేదు. కేటీఆర్ ఆల్రెడీ రోజు ఆయన లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయని వాటి ద్వారా ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉంటుంటారు. అందరూ చూస్తూనే ఉంటారు. రేపు మళ్ళీ గల్లీలోకి వచ్చినా కానీ అదే పరిస్థితి, అవే దొంగ మాటలు, దొంగ ఎచ్చులు తప్ప అంత ఏం లేదు. నమస్కారం అమ్మా, జూబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి? కాంగ్రెస్ అనుకుంటున్నాను. ఎందుకు అంటే మాకెందుకు కాంగ్రెస్ వస్తుంది. నవీన్ యాదవ్ బాగానే చేసింది, శ్రీమంతాలు అవన్నీ చేసింది, అందుకే మరి ఆయన వస్తాడు అని అనుకుంటున్నాను. కొంతమంది ఆపోజిషన్ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ ఎందుకు గెలవాలి, చాలా బాకీ ఉంది తెలంగాణ ప్రజలకు అంటున్నారు. అండ్ పథకాలకు కూడా అందట్లేదు అంటున్నారు. పథకాలు కూడా అందట్లేవు అంట, నిజమేనా? అంటే అందినాయి, ఫ్రీ బస్సు అవన్నీ బాగానే ఉన్నాయి, అందినాయి. మహిళలకి ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే. కొంతమంది అట్టర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఫ్రీ బస్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, చాలా ఉన్నాయి కదా పథకాలు. మాకైతే బాగానే అనిపించింది, మరి వాళ్ళకి ఏమో కానీ మాకైతే బాగానే. ఓకే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? చూడాలి, అదే ఎక్సైట్మెంట్ గా ఉంది. జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ఓవరావర్గా కొనసాగుతున్నాయి. కొంతమంది అయితే కాంగ్రెస్ మీద కక్షపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీ ఎవరైతే కక్షపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకేందంటే వాళ్ళకి అవకాశాలు రాక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి పనులు సకాలంలో జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ పరిధిలో ఇప్పుడు వరకు 250 కోట్లతో అభివృద్ధి పథకాలు జరిగినాయి. అందులో ఒక 200 కోట్లు వెంగళరామరెడ్డిని కేటాయించారు. ఆ హక్కుని వెళ్ళగక్కలేక ఏం చేయాలని అర్థం కాక కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నారు. ఓకే, మీరేమో అన్ని అభివృద్ధులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా కాంగ్రెస్, మరి కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చాలా బాకీ ఉంది, పథకాలు కూడా అందట్లేవు అనేసి అంటున్నారు. నిజమేంటారా? అవును, తెలంగాణ ప్రజలకి బాకీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఆబ్వియస్లీ బాకీ ఉంది. ఎందుకంటే వీళ్ళు 10 సంవత్సరాల్లో అబ్బ ఒక పక్క, కొడుకు ఒక పక్క, కూతురు ఒక పక్క, బావ ఒక పక్క తెలంగాణ సంపదను దోచుకొని వాళ్ళ ఇంట్లోకి అభివృద్ధి చెందారు. కానీ తెలంగాణ ప్రజల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. కాంగ్రెస్ వచ్చినాక ప్రతి పేదవాడు, ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందుతున్నారు. కావాల్సిన పథకాలు కావచ్చు, ప్రతి పథకం అమలవుతుంది. అందుకోసమని వాళ్ళు ఎలాగక్కలేక ఇలాగా కాంగ్రెస్ బాకీ ఉందని చెప్తున్నారు. ఈ ప్రజల్లో అయితే ఎటువంటి బాధలు లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు. రేపు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ని గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఎస్పెషల్లీ కేటీఆర్ గారు కావచ్చు, దీనిపైన మీరు ఏమంటారు? అంటే నవీన్ యాదవ్ గారి మీద ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే కాయలున్న చెట్టుకే దెబ్బలు తగులుతుంటాయి. వాళ్ళు సమాజంలో నాకు తెలిసి ఒక 30 years నుంచి సమాజ సేవలో ఉన్నారు. వాళ్ళు నవయుగ అని ప్రతి ఒక్క కార్యక్రమం బట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వాళ్ళు తలుపు తడతారు. ఎందుకంటే యూసఫ్గూడలో వాళ్ళు ఉండేది కూతవేటు దూరంలో, 1 సెకండ్ నిమిషంలో అన్నానంగానే వెళ్ళిపోతారు. ప్రజల్లో ప్రతి క్షణం ఉంటారు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ నవీన్ యాదవ్ గారు కానీ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. ఇలా దొంగలు అంటారు, రౌడీలు అంటారు. ఎప్పుడూ కూడా నవీన్ యాదవ్ గారు కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడూ కూడా పేదవాడిని ఎప్పుడు కొట్టల. పేదవాడి జోలికి ఏ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళలేదు. ఈ రోజు కావాలని అతని మీద బురద చల్లటానికో ఇంకోటి విధంగానో ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నా అవి కరెక్ట్ కాదని నేను అంటున్నాను.
మరో కామెంట్ కేటీఆర్ గారు ఏమని చేస్తున్నారంటే ఓటుకు 5,000 ఇస్తారు, ఆ డబ్బు మనదే తీసుకోండి, కానీ బీఆర్ఎస్ కి ఓటు వేయండి అనేసి కూడా అంటున్నారు. నిజంగా ఆ ఓటుకి 5,000 ఇస్తారంటారా కాంగ్రెస్ వాళ్ళు? ఏమండి, ఈ రోజు నేను దాదాపు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిందో దానికి ముందు 10 రోజుల నుంచి నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఈ మధురా నగర్లో తిరుగుతున్నాను. ఏ రోజు కూడా రూపాయి ఆశించి పనిచేయట్లేదండి. ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా పైన రేవంత్ రెడ్డి గారి కోసం, కింద లోకల్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారి కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే మనకు అభివృద్ధి చెందుతారు. 5,000 ఎక్కడేయండి? అధికార పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు 5,000 ఇచ్చే అంత వీళ్ళు పనులు చేశారా? ఎప్పుడైనా కేటీఆర్ చేసే వ్యాఖ్యలు 10 సంవత్సరాలు దోచుకుతున్నాడు. తెలంగాణ ఎవరి కోసం వచ్చిందంటే ఒక కేసీఆర్ ఫ్యామిలీ కోసం వచ్చింది. సామాన్య ప్రజలు ఎవరికాడ డబ్బులు అదేమంటే ఇస్తే తీసుకోమంటాడు. ఎక్కడి నుంచి ఇస్తారండి? ఏ రోజైనా ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు రన్ అవుతున్నాయి. ఒకవేళ పనులు చేయకపోతే అప్పుడేదైనా ఆలోచించవచ్చు, కానీ ఎటువంటి 5 రూపాయలు కదా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిజంగా ఈ రోజు రేవంత్ రెడ్డిని గెలిపియాలని, నవీన్ యాదవ్ని అసెంబ్లీకి పంపాలని అతి గట్టిగా పోరాడుతున్నారు. కేటీఆర్ ఇస్తాడేమో 5,000, కేటీఆర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆయనే చెప్తున్నాడు 5,000 ఇవ్వాలని. జూబ్లీ హిల్స్ లో 1,500 పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. అవి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా లూప్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉందనేసి అంటున్నారు. దొంగ ఓట్లు సృష్టించిందే వాళ్ళండి. ఒక మాగంటి గోపీనాథ్ గారు వెంగళరావు నగర్ డివిజన్లో ఉన్న హాస్టల్లో ఒక్కొక్క హాస్టల్ నుంచి 20 మంది పేర్లు రాసి దొంగ ఓట్లు వేస్తే గెలిచింది గోపీనాథ్ గారు. అసలు నవీన్ యాదవ్ గారు లైమ్ లైట్ లో లేడు. 15 రోజుల కింద టికెట్ అనౌన్స్ చేశారు. నవీన్ యాదవ్ గారు ఎలాగా దొంగోట్లు ఎక్కిస్తారండి? ఒక కాంగ్రెస్ పార్టీ ఎక్కించింది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి 3 దఫాలుగా మాగంటి గోపీనాథ్ గారు కాంగ్రెస్ దొంగోట్లు ఇస్తే ఎలా గెలిచాడు గోపీనాథ్ గారు? గోపీనాథ్ దొంగోట్లు వేయించుకున్నాడు. గోపీనాథ్ దొంగోట్లు చేర్చాడు. ఈ రోజున అదే దొంగోట్లు వాళ్ళకి గవర్నమెంట్ పట్టుకుంది కాబట్టి ఈ రోజు నవీన్ యాదవ్ గారు దొంగోట్లు కాదు, ఆ స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్త ఓట్లతో గెలవబోతున్నాడు. ఫైనల్ గా ఏం చెప్పాలంటే జూబ్లీ హిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డా.